హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొల్లూరులో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు అన్విత ఇవానా బై అన్విత గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 12.9 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యింది. ఇక్కడ ఓవరాల్ గా 6 టవర్స్ ని నిర్మిస్తున్నారు. సో ఈ టవర్స్ లో ఫేజ్ 1 లో నిర్మిస్తున్న టవర్ ఏ అండ్ బి నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఫేజ్ 2 లో టవర్ సి, డి, ఈ అండ్ ఎఫ్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఫ్లాట్స్ టైప్స్ 2, 3 మరియు 4 బిహెచ్కే. ముందుగా మనం టవర్ ఏ అండ్ బి ని చూస్తే ఈ రెండు టవర్స్ హైట్ 15 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్ 14 అండ్ 15 లో స్కై విల్లాస్ ని నిర్మించారు. ఈ విల్లాస్ సైజ్ 2600 స్క్వేర్ ఫీట్ నుంచి 5000 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. మిగతా ఫ్లోర్స్ లో 2 and 3 బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ సైజెస్ 1260 ఎస్ఎఫ్టీ నుంచి 2580 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి. ఈ టవర్ ఏ మరియు టవర్ బి లో ఆల్మోస్ట్ 95% దాకా వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. లైక్ ఎక్స్టీరియర్ పెయింటింగ్, లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్, ఫ్లోరింగ్ వర్క్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, డ్రైవ్ వే, ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్, టెర్రాస్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 టవర్స్ లాంటి వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఫేజ్ 2 వివరాలు చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో 4 టవర్స్ ని నిర్మిస్తున్నారు. అలానే ఇక్కడ 2 క్లబ్ హౌస్లు కూడా వస్తాయి. ఈ టవర్స్ హైట్ 36 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ టవర్స్ అన్ని కలిపి ఇక్కడ రాబోతున్న నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1392. ఈ టవర్స్ లో 35th మరియు 36th ఫ్లోర్స్ లో 40 క్లౌడ్ విల్లాస్ ని నిర్మిస్తారు. ఈ క్లౌడ్ విల్లాస్ సైజ్ 2915 స్క్వేర్ ఫీట్ నుంచి 5070 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఈ క్లౌడ్ విల్లాస్ టైప్ 4 బిహెచ్కే, రిమైనింగ్ యూనిట్స్ టైప్ 2 and 3 బిహెచ్కే. ఇక్కడ అన్ని టవర్స్ లో ఈచ్ ఫ్లోర్ సీలింగ్ హైట్ 10.3 ఫీట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇటుపక్క ఉన్న ఏ మరియు బి టవర్స్. ఈ లొకేషన్ లో ఫేజ్ 2 టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ బ్లాక్ ని జెడ్ షేప్ లో నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా నిర్మించడానికి ఒక రీజన్ ఉంది. ఇలా నిర్మించడం వల్ల కొన్ని టవర్స్ ముందుకి, కొన్ని టవర్స్ వెనక్కి వస్తాయి. అందువల్ల ఈచ్ ఫ్లాట్ లో నివసించే వారికి బెటర్ ప్రైవసీ మరియు బెటర్ క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. అందువల్ల ఈ ఫ్లాట్స్ లో లివింగ్ అనేది మోర్ పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది. అలానే ఈచ్ బ్లాక్ లో 8 లిఫ్ట్స్ ఉంటాయి. 6 ప్యాసింజర్ లిఫ్ట్స్ ఇంకా 2 సర్వీస్ లిఫ్ట్స్. నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా ఎమ్యూనిటీస్ చూస్తే ఈ టవర్స్ అన్నిటికీ సెంటర్ లో ఇక్కడ 3 ఏకర్స్ సైజ్ లో లార్జ్ సెంట్రల్ పార్క్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో పోడియం లెవెల్లో టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ ఈపీడిఎం ఫ్లోరింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ శాండ్ పిట్, ఫట్సల్ ప్లే కోర్ట్, పెట్ పార్క్, స్కేటింగ్ రింక్, యాంఫిథియేటర్, పార్టీ లాన్, ల్యాబ్ పూల్ అండ్ కిడ్స్ పూల్, రిఫ్లెక్సాలజీ గార్డెన్ లాంటివి ఉన్నాయి. అలానే ఈ ఏ బ్లాక్ కి బి బ్లాక్ కి మధ్యలో కూడా ఫిష్ పాండ్, కిడ్స్ ప్లే ఏరియా, చెస్ ప్లే ఏరియా లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ ఎమ్యూనిటీస్ అన్ని కలిపి 1 lakh ప్లస్ స్క్వేర్ ఫీట్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలానే ఇక్కడ నిర్మిస్తున్న 2 మెగా క్లబ్ హౌసెస్ కూడా కలిపి 1 lakh ప్లస్ స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఇండోర్ గేమ్స్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, బ్యాంకెట్ హాల్, రిసెప్షన్ అండ్ లాబీ, ఇండోర్ జిమ్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా టెర్రాస్ మరియు పార్టీ జోన్స్ కూడా కలిపి ఇంకొక 1 lakh స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ ని యాడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎంటైర్ ప్రాజెక్ట్ లో 3 lakh ప్లస్ స్క్వేర్ ఫీట్స్ సైజ్ లో ఇక్కడ ఎమ్యూనిటీస్ అందుబాటులోకి రానున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని డిఫరెంట్ సైజెస్ లో ఫ్లోర్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1800 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లాన్ కి సిట్అవుట్ ప్లస్ పూజా రూమ్ వస్తుంది. అదే 1995 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లాన్ లో సిట్అవుట్ అండ్ పూజా, దానితో పాటు మాస్టర్ బెడ్రూమ్ కి ఒక వాకిన్ క్లోజెట్ వస్తుంది. అదే 2210 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లాన్ లో ఈ రెండు ఫెసిలిటీస్ తో పాటు ఒక బెడ్రూమ్ కి బాల్కనీ వస్తుంది. అదే 2395 స్క్వేర్ ఫీట్ సైజ్ లో 2 బెడ్రూమ్స్ కి బాల్కనీస్ వస్తాయి. ఇంకా 2580 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లాన్ సైజ్ లో కిచెన్ కి అటాచ్డ్ గా స్టోర్ ఆర్ సర్వెంట్ రూమ్, అలానే సర్వెంట్ వాష్రూమ్ కూడా వస్తాయి. ఈ విధంగా డిఫరెంట్ వేరియేషన్స్ లో మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ ఫ్లాట్స్ ని చూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ లో ఔటర్ రింగ్ రోడ్, బ్యాక్ సైడ్ లో విల్లాస్, అలానే ఇంకొక వైపు 30 మీటర్స్ వైడ్ రోడ్డు ఉండటం వల్ల ఫ్యూచర్ లో బాల్కనీ వ్యూస్ కి ఎలాంటి అబ్స్ట్రక్షన్ ఉండదు. ఈ ఎమ్యూనిటీస్ అన్నిటితో పాటు ఎక్స్క్లూజివ్ లాకర్ స్పేస్, జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్, పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ ఓపెన్ స్పేసెస్, టెంపుల్ లాంటి ఎమ్యూనిటీస్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 6999 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మీరు చూస్తున్నది సైట్ లో నిర్మించిన మోడల్ హౌస్. ఈ ప్రాజెక్ట్ లో వాడిన బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ మరియు ఎక్సలెంట్ ప్లాన్స్ ని అర్థం చేసుకోవడానికి ఒకసారి ఈ మోడల్ హౌస్ ని విజిట్ చేయండి. ఇది 3 బిహెచ్కే మోడల్ హౌస్.
ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది అన్విత ఇవానా ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది మాదాపూర్, ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది కోకాపేట్, ఇది నియోపాలిస్. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1, ఇది ఎగ్జిట్ నెంబర్ 2. మన ప్రాజెక్ట్ ఈ నియోపాలిస్ దగ్గర నుంచి జస్ట్ 8 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూస్తే మన ప్రాజెక్ట్ ఈ 16 లైన్ రోడ్ కి ఆనుకొని ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ మరియు రెండు పక్కల ఉన్న సర్వీస్ రోడ్స్ కలుపుకొని ఈ ప్రాజెక్ట్ కి ముందు 16 లైన్స్ రోడ్డు ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద 8 లైన్స్, అలానే రెండు వైపులో ఉన్న సర్వీస్ రోడ్స్ ఈచ్ 4 లైన్స్ ఉంటాయి. ఈ సర్వీస్ రోడ్స్ ని 2 years బ్యాక్ 100 feet రోడ్స్ గా వైడ్ చేశారు. ఇంకా ఐటీ ఆఫీసెస్ గురించి చూస్తే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫస్ట్ మనం నియోపాలిస్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ నియోపాలిస్ ని ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఔటర్ రింగ్ రోడ్ మీద కొత్తగా ఒక ఎగ్జిట్ ని కూడా నిర్మిస్తున్నారు. దీని పేరు ఎగ్జిట్ 1A. ఈ ఎగ్జిట్ నిర్మాణానికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ నియోపాలిస్ దాటంగానే ఇక్కడ ఎగ్జిట్ 1 దగ్గర గర్ ఇన్ఫోబాన్ అని ఉంది. ఇక్కడ కూడా చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ని ఐఎస్బి రోడ్ అని అంటారు. సో ఈ ఎగ్జిట్ 1 దగ్గర నుంచి మనం ఐఎస్బి రోడ్ లోకి వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలిలోకి ఎంటర్ అవుతాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి, లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ ఇలా. నెక్స్ట్ ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది గోపన్పల్లి విప్రో ఆఫీస్. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న రోడ్ ని కాంచి గచ్చిబౌలి రోడ్ అని అంటారు. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు వాడుకొని ఈ కాంచి గచ్చిబౌలి రోడ్డు మీద కూడా విప్రో ఆఫీస్ కి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇదే గోపన్పల్లి విప్రో క్యాంపస్. ఈ క్యాంపస్ సుమారుగా 35 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ నుంచి 5 minutes లో అన్విత ఇవానాకి రీచ్ అవ్వచ్చు. అలానే మన ప్రాజెక్ట్ కి ముందు ఆపోజిట్ లో ఉన్న సర్వీస్ రోడ్ లో చూస్తే ఇక్కడ మీకు సోలార్ ప్లేన్స్ లాగా కనపడుతున్నాయి కదా. ఇది మొత్తం సోలార్ సైకిల్ ట్రాక్. ఈ ట్రాక్ మొత్తం 23 km డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే ప్రాజెక్ట్ కి పక్కనే ఈ లొకేషన్ లో సమస్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలానే కొల్లూరులో ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. మనం ఎగ్జిట్ 2 వైపు చూస్తే ఈ లొకేషన్ లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ ద గాడియం స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఉస్మాన్ నగర్ వైపు చూస్తే ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో గ్రీన్ గేబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే గోపన్పల్లి విప్రోకి పక్కనే ఇక్కడ విస్టా ఇంటర్నేషనల్ స్కూల్, దానికి పక్కనే గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఇండియా వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 10 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లైక్ ఈ లొకేషన్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ IIIT హైదరాబాద్, ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇటుపక్క మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగి శంకరపల్లి రోడ్. ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డు మీద ఇక్కడ CBIT, ఇక్కడ MGIT ఉన్నాయి. ఇంకా ఈ లొకేషన్ లో ICFA బిజినెస్ స్కూల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కొల్లూరులోంచి వస్తే ICFA బిజినెస్ స్కూల్ దగ్గరికి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చూస్తే నల్లగండ్లలో ఈ లొకేషన్ లో సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి వస్తే ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్, దానికి పక్కనే అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో ఇక్కడ కిమ్స్ హాస్పిటల్, ఈ లొకేషన్ లో AIG హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి అందుబాటు దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి అన్విత ఇవానా ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.